అయ్యో నీ ఎదవ కోరికలేంట్రా? ఇప్పుడు వాయించుకున్న చాలదా, ఇంకా వేణెందుకురా? అదేరా నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా ఆలోచించి చూడు. ఈ వీణ నీ మనసులో మెదులుతోంది. ఎందుకో ఆలోచించు. జ్ఞాపకం వచ్చిందిరా పాము. మనకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నీ చెల్లెలు వీణ నేర్చుకుంటా అని ఎంత ఆశపడిందిరా. కానీ ఊళ్ళో జనాలు పాచి పనులు చేసే చేతులకి వీణ కావాలా అని వెటకారం చేస్తే పాపం ఆ చిన్న మనసు ఎంత బాధపడిందో తెలుసుగా. ప్రతిరోజు అది తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే మనసు చాలా బాధేసేదిరా. అప్పుడు డబ్బు బాగా సంపాదించి తనకి వీణ కొనిద్దామని అనుకున్నాను మావా. ఏమైందో తెలియదు కానీ ఆ విషయాన్ని అలాగే మర్చిపోయాను మావా. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందిరా. ఎందుకు రేలా ఏడిపిస్తున్నావు? పోరా, నువ్వు నా ప్రాణంరా. ఏమండి, ఈసారి కూడా తప్పైపోయింది. వాళ్ళని వేడి పెట్టొద్దని చెప్పండి. ఇంకోసారి ట్రై చేస్తాను. అవసరం లేదు. మీరు టెస్ట్లో పాస్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ మీరింత పవర్ఫుల్ మనుషులని తెలుసుకోవడానికే మేము మీ లోకానికి వచ్చాం. మీలో ఉన్న ఎమోషన్స్ మీ మనుషుల కన్నా ఎక్కువ బలమైనవి. అనురాగాలు, ఆప్యాయతలు మీ నుంచి మేం నేర్చుకోవడం మొదలుపెట్టాం. కానీ మీరు మాత్రం వాటిని మర్చిపోతున్నారు. ప్రేమాభిమానాలే ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నాయి. మీరు మృగాలు కాదు, మనుషులని గుర్తుంచుకోండి. ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాలి. మనసు బాధగా ఉంది, అందుకే మాట్లాడాలనిపిస్తుంది. ఒక ఫోన్ చేసుకోమంటారా? స్పీకర్లో పెట్టి మాట్లాడు. హలో, మదర్ మేరీ హోమ్. మేడం, మల్లమ్మనే ఆవిడ ఉన్నారా? మల్లమ్మ, ఒక నిమిషం లైన్లో ఉండండి సార్, పిలుస్తాను. హలో, ఎవరు? హలో హలో, మామా. హలో, ఎలా ఉన్నావు మామా? నేనే పాముని మాట్లాడుతున్నాను, నాగరాజ్ని. ఎలా ఉన్నావురా బంగారు తండ్రి? ఏమన్నా తిన్నావురా అయ్యా?